ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, మా భరత్ అనే ఒక అబ్బాయి మనకి మెయిల్ చేశాడండి. పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవటం, ఇష్యూస్ ఫేస్ చేయటం, ఒకరికొకరు ఇబ్బందులు పడటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో బహుశా మీరు కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నారేమో. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం వచ్చేసింది. ఉమ్మడి కుటుంబాలు ఉండట్లేదు, ఎవరికి వారే ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. అదేదో పెళ్లికి ముందే మాట్లాడుకుంటే అన్ని విషయాలకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనే థాట్లోకి వచ్చారు. కేసులు ఎలా ఉన్నాయండి? మీ దాకా వస్తున్నారా? ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ గురించి ఈ మధ్య కాలంలో మన ప్రోగ్రామ్స్ బట్టి అవనివ్వండి, ఇంకా వేరే కార్యక్రమాలు బట్టి అవనివ్వండి, ఒక అవగాహన అయితే బాగా పెరిగింది మేడం. ఎందుకంటే ప్రేమించుకునేటటువంటి వాళ్ళు కూడా పెళ్లి వరకు వెళ్ళే లోపు అసలు మేము ప్రేమించుకున్న వాళ్ళం, పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా మేము సానుకూలంగా మా ప్రయాణం సాగుతుంది అనేది వచ్చేవాళ్ళు ఉన్నారు. అరేంజ్డ్ మ్యారేజెస్ పరంగా కూడా తల్లిదండ్రులు బాగానే ఇష్టపడుతున్నారు, జాతకాలు బాగానే కలిసినాయి, ఆస్తిపాస్తులు ఏ విధంగా అన్నీ బాగానే ఉన్నాయి. మీ ఇద్దరు అంటే ఏంటంటే ఆలోచన శైలి అంటే ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇమోషనల్ అట్రాక్షన్ అనేటటువంటిది, ఇమోషనల్ ఇంటిమసీ. అంటే మానసికంగా మీ ఇద్దరం భార్యాభర్తలుగా జీవితాంతం ప్రయాణం చేయగలమా? శారీరకంగా ఫిజికల్ అట్రాక్షన్స్ ఇస్ వెరీ ఈజీ. నువ్వు బాగున్నావు, నేను బాగున్నావు, నీ హైట్ బాగుంది, నా హైట్ బాగుంది, నీ అందం బాగుంది, నా అందం బాగుంది, దట్స్ ఓకే. అది మీకు 10 minutesలో మీరు అది తేల్చేసుకోవచ్చు ఆ లెక్క. కానీ ఇమోషనల్ ఇంటిమసీ, నా భావజాలం, నా ఆలోచన శైలి, నా వ్యక్తిత్వం అవతల వ్యక్తికి మ్యాచ్ అవుతుందా? నాలో వీక్నెసెస్ని నేను ఈ అమ్మాయి గురించి మాడిఫై చేసుకోగలనా, ఈ అబ్బాయి గురించి మాడిఫై చేసుకోగలనా? మాడిఫై చేసుకోలేనటువంటి క్రమంలో ఇద్దరు ఒకరికొకరు ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండగలం అనే అండర్స్టాండింగ్ ప్లాట్ఫామ్ అనేది ముందస్తు మాట్లాడుకుంటే తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు రాకుండా ఉంటాయి. ముందే మాట్లాడకపోతే షాక్ అవుతాం, ఇదేంటి. కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నవేడేస్ అయితే చాలా అవసరం కదా. అతను దానికి సంబంధించి అంటే పెళ్లి చేసుకోబోయే ఒక అమ్మాయికి సంబంధించిన ఒక ఇష్యూతో మన దాకా వచ్చాడు. మరి కాల్ చేస్తానండి, చేయండి మేడం. హలో, నమస్తే అండి. భరత్ గారా? అవునండి, భరత్ అండి. ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, సుమన్ టీవీ నుండి. నమస్తే మ్యామ్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. సార్ చెప్పండి భరత్ గారు. అంటే సార్, నాకు ఒక సమస్య ఉంది సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. మీరేం చేస్తుంటారు భరత్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే. అమ్మాయి అంటే ఎడ్యుకేటెడ్ మేడం, కానీ జాబ్ లేదు, ఇంట్లోనే ఉండేది తను. అసలు మీ పరిచయం ఎలా జరిగింది అది చెప్పండి ఒక్కసారి డాక్టర్ గారికి. పరిచయం అంటే సార్, తనది మా పక్కూరే అండి. అప్పుడప్పుడు కాలేజ్ టైంలో గట్రా తెలిసిన మొహమే మేడం. అయితే తనని ఒక బస్ లో పరిచయం అవడం వల్ల 1 year నుంచి అలాగా డీప్ గా లవ్ చేసుకున్నాం మేడం. ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంట్లో ఒప్పించి మరి ప్రేమించి ఇద్దరిని 2 వైపులా ఒప్పించి మరి నేనే మ్యారేజ్ చేసుకున్నాను మేడం. ప్రేమించుకున్నప్పుడు భరత్ అంతా కూడా స్మూత్ గానే ఉంది, అప్పుడు ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ ఏమీ రాలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పెద్దలు అంగీకరించకపోవటం, ఆ ఇరువైపుల పెద్దల్ని మీరే అంగీకరించేటట్టు విధంగా చేసుకున్నారు, అంతే కదా? అవును సార్. పెళ్ళి అయ్యి ఎంతకాలం అయింది? అంటే సార్ ఇప్పటికి డివోర్స్ కూడా అయిపోయింది సార్. అంటే సార్ 1 year తర్వాత డ్రైవర్స్ కి అప్లై చేసాను సార్. తను నా మాట వినకుండా అసలు నేను ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు మాట్లాడితే ఇదే సార్. సాఫ్ట్వేర్ ఆఫీస్ టైమింగ్స్ అంటే మీకు తెలియదే ఉంది సార్. ఎప్పుడు ఆఫ్టర్నూన్ 11కి వెళ్తాం, నైట్ 12-2 కూడా అవుతూ ఉంటుంది. ఆ నైట్ టైంలో ఫోన్స్ వస్తుంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, లేడీస్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా తరలుగా ప్రతి దానికి అనుమానించే సార్ తను నన్ను. అసలు ఏ విషయం తను నచ్చ చెప్దామని అసలు వినేది కాదు సార్ నా మాట తను. మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసి చెప్పించారా ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి? సార్ చెప్పించింది సార్, చాలా. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు సార్ వద్దని. వాళ్ళ పేరెంట్స్ మాట వినలేదు, మా పేరెంట్స్ మాట వినలేదు సార్ తను. ఈ ఓవర్ పొసెసివ్నెస్ అనేటటువంటిది పెళ్ళైనటువంటి కొత్తలో చాలా సర్వసహజం ఆడవాళ్ళకి. దాన్ని శృతి మించినటువంటి పరిస్థితికి వెళ్ళి ఆ అమ్మాయిగానే ఆ ఊహ కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోయింది. అయితే సార్ తనకి నాకు విడాకులు అయిపోయి 1 year అవుతుంది సార్ ఆల్రెడీ. ఆ స్టోరీ క్లోజ్ అయిపోయింది. నాకు విడాకులు ఇచ్చేసాక ఇంకా నేను 6 నెలలు బయటకు రాలేక సార్. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో బాధలు పడి ఆఫీస్ వర్క్ చేయలేక ఇవన్నీ మైండ్ లో పెట్టుకున్నాక ఇంట్లో ఇంకో సంబంధం చూసారు సార్. నాకు మూవ్ ఆన్ అవుదామని నేను ఓకే చెప్పాను సార్. ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగకూడదని నేను చేసుకోబోయే అమ్మాయికి కూడా మొత్తం వివరించాను సార్. నా లైఫ్, పాస్ట్ లైఫ్ ఏం జరిగింది, నేను వేరే అమ్మాయితో ఇలాగా పెళ్లి అయింది, ఇలా విడిపోయింది, లవ్ మ్యారేజ్ అని మొత్తం చెప్పాను సార్ తనకి. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితోటి. అండ్ మాకు ఎంగేజ్మెంట్ అయ్యి కూడా ఎంతో కాలం కాలేదు సార్, గట్టిగా ఒక 4 months అవుతుంది సార్. ఇంకొక 1 month లో మ్యారేజ్ ఉంది సార్. అయితే సార్ ఈ లోపు మళ్ళీ తను నా దగ్గర నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని తెలిసి ఒక 3 months నుంచి తను నన్ను టార్చర్ చేస్తుంది సార్, నా ముందు భార్య. అవును సార్. డివోర్స్ అయిపోయినాయి కదండి?
నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తనకి ఎలా తెలిసిందో తెలియలేదు సార్. ఒక రోజు ఇంటికి వచ్చి గొడవ చేసింది సార్. నా దగ్గరికి వచ్చి నువ్వు మంచివాడివి, నీ గురించి అసలు అలా అనుకోలేదు, నీకు అసలు ఏ అలవాట్లు లేవు, ఏ అమ్మాయి లేదు, నేను నమ్ముతున్నాను, అప్పుడు నా మాట నేను అసలు ఎందుకు ఇలా చేసానో కూడా తెలియలేదు, అయిపోయింది మళ్ళీ నేను పెళ్లి చేసుకో అని బతిమాలుతుంది సార్ అంటాను. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది? మళ్ళీ మీ ఇద్దరు రీమ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటుందా? అవును సార్. నీకు ఎంగేజ్మెంట్ అవ్వలేదని అనుకో, కరెక్ట్గా ఎంగేజ్మెంట్ నీ పెళ్లి టైంకి ముందుకు రావటం ఏంటి? దానికంటే ముందు వచ్చి ఉంటే కనుక బహుశా ఆవిడలో ఏమైనా మార్పు కనిపించుంటే నువ్వు ఏమైనా ఒప్పుకుని ఉండేవాడేమో. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. ఇచ్చారా? తన వల్ల నాకు ఇలా ఇబ్బంది అవుతుంది, తన ఇంటికి వచ్చి సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంది, తనకి ఏమన్నా చేసుకుంటే నాకు బాధ్యత లేదని నేను ఎంతో నాకు భయం వేస్తుంది సార్ తను ఏం చేసుకుంటుందని. అది కూడా కరెక్ట్ కాదు, దాన్ని మేము సమర్థించం కూడా. ఎందుకంటే అకారణంగా వెళ్ళిపోయినటువంటి అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకుని నీ జీవితాన్ని పాడు చేసి ఈరోజు మళ్ళీ నీ జీవితాన్ని బాగు చేసుకుని వేరే అమ్మాయికి ప్రామిస్ చేసేటటువంటి క్రమంలో మళ్ళీ దూరి మళ్ళీ జీవితాలు చెడగొట్టేటటువంటి దాన్ని మేము ఎలా ప్రోత్సహిస్తాం? నీకు వద్దు, మాకు వద్దు. కానీ ఈ అమ్మాయి బారి నుంచి నువ్వెలా తప్పించుకుంటావు? నువ్వు పెళ్లి చేసుకోబోయేటటువంటి అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక కొద్ది తగ్గిందా ఈవిడ? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక తను కొద్దిగా తగ్గినా కానీ సార్ ఇప్పుడు తను ఒక చిన్న డిస్టర్బెన్స్ చేసి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు కూడా ప్రేమించే అంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తన ఆఫీస్ స్పేస్ కి వెళ్ళి మరి నా గురించి బ్యాడ్ గా చెప్పింది తను. చూసారా? ఇక్కడ బాంబు పేలకపోతే అక్కడ ఒత్తిలిగిస్తుంది అమ్మాయి. అంతే జుట్టు అందకపోతే కాళ్ళు. మరి అంటే ఏమని చెప్తుంది? ఏం చెప్పడానికి ఏముంది ఇక్కడ? నా వల్ల తను ఇబ్బంది పడినట్టు, నేను తాగుబోతుని తిరిగిపోతుని, తను ఎంతో ఇబ్బంది పెట్టినట్టు ఇలా ఒక్కరి కాదు సార్ 3 చేత చెప్పించింది సార్ తనకి. నా దగ్గర రావడానికి సార్ తనేసి ప్లాన్ అంతా ఇది. నీ దగ్గర రావడం ప్లాన్ కంటే ముందు ఈ పెళ్లిని చెడగొట్టాలనే మోటో ఏంటంటే నువ్వు సుఖపడకూడదు, తనకు కానటువంటి వాడు ఎవరికి చెందకూడదు, ఇంకా ఇతని జీవితంలోకి వేరే వాళ్ళు రాకూడదు, మళ్ళీ ఆ అమ్మాయి రావాలి, మళ్ళీ ఆ అమ్మాయి నిన్ను ఉడుం పట్టుగా బిగించాలి, నిన్ను ఊపిరి తీసుకునేకూడదు. ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. సరే, ఆ అమ్మాయి మార్పు వచ్చిందో లేదో అనేటటువంటిది ఈ రోజు అప్రస్తుతం. అదేమి ఇప్పుడు అది పెద్ద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని పాడు చేస్తున్న అమ్మాయి ఈ రోజు వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తుంది కదా. అది అవును సార్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా? ఇప్పుడు నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ సార్. తను ఫస్ట్ మ్యారేజ్. పూర్తిగా మీరిద్దరు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకున్నారు ఈ 4 months లో? పూర్తిగా అండర్స్టాండింగ్ చేసుకున్నాం సార్. తను నన్ను నమ్మింది సార్. అండ్ ఈ విషయం జరగగానే తన గురించి నా గురించి బ్యాడ్ గా చెప్పగానే తను నాకు ఫోన్ చేసి ఇదేంటని అడగగానే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. తను కలిసి కూడా మాట్లాడాను సార్. తను అంతా క్లియర్ గా ఉంది సార్. కానీ కాకపోతే మళ్ళీ ఈ పెళ్లి అయ్యాక కూడా తర్వాత ఇలా జరిగితే నా వల్ల నేను తట్టుకోలేను సార్. నువ్వు మాకు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మొదటి అమ్మాయితో మాట్లాడాలనా, లేదంటే ఆ అమ్మాయి పరిస్థితి అలాగే ఉంటది, ఇప్పుడు నేను చేసుకోబోయే అమ్మాయిని ఆలోచింపజేయండి అనా? సార్ నాకు మొదటి అమ్మాయి వద్దు సార్. నాకు రెండవ అమ్మాయి ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయికి నాకు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయం ఉంది సార్ నాకు. నేను అలాంటి ఫేస్ చేయలేను సార్. మాకు ముందుగానే పెళ్లికి ముందుగానే మీరు ఏమన్నా ఒక సజెషన్స్ ఇస్తారు, మాకు మా బంధాన్ని నిలబెడతారని చెప్పేసి మిమ్మల్ని ఆశ్రయించాను సార్ నేను. సరే, ఇప్పుడు నువ్వు చేసుకోబోయే మంచి ఆలోచనే. చేసుకోబోయే అమ్మాయి పేరు మాధవి సార్. మాధవి గారు. సో ఏం చేసావంటే వాస్తవానికి నీ ఈమెయిల్ వచ్చిన తర్వాత మేము కొన్ని ఎంక్వైరీస్ కూడా జయ మేడం కండక్ట్ చేశారు. మన టీం ద్వారా జయ మేడం కొన్ని ఎంక్వైరీస్ కండక్ట్ చేయించి వాస్తవానికి నీ భార్యతో కూడా మాట్లాడారు, ప్లస్ మీ ఆఫీస్లో ఉండేటటువంటి కొన్ని క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ భరత్ అనేటటువంటి అబ్బాయి నిజం చెప్తున్నాడు అనేటటువంటిది అనుకోవటానికి ఏముంది? పాప మా అమ్మాయి ఎన్ని ఆపసోపాలు పడిందో, ఎంత క్షోభం అనుభవించిన తర్వాత ప్రేమించినటువంటి అమ్మాయి పెళ్ళైనటువంటి 1 year తర్వాత డివోర్స్ తీసుకోవటం అనేటటువంటిది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్. అది చదువుకున్నటువంటి. సో కండక్ట్ చేస్తే కనుక మాకు తెలిసినటువంటిది ఏంటంటే నువ్వు కంప్లీట్గా క్లీన్ చిట్గా బయటకు వచ్చావు. నువ్వు నీ మీద ఎటువంటి అబాండం కూడా మా టీం వాళ్ళకి కనిపించలేదు, ఎటువంటి అనుమానం కూడా మాకు రాలేదు. తర్వాతే మేము నీ ఫోన్ కాల్ సెలెక్ట్ చేసి నీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. లేదంటే ఏం చేసి ఉండేవాళ్ళము? ఈ అమ్మాయితో మాట్లాడిపించేది ఏందిరా బాబు, ఆ అమ్మాయి ఫోన్ కలుపు, నీ బండారం అంతా బయటపడుతుంది అని ఉండేవాళ్ళం. అర్థమైంది కదా? సో అది కూడా మా ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ అంశం కూడా నేను నీ ఎదురుగుంటా నేను తెలియపరుస్తున్నాను. నీకు తెలియదు, నీ గురించి నీ బ్యాక్గ్రౌండ్లో చాలా ఎంక్వైరీస్ జరిగినాయి. ఆ మొత్తం ఎంక్వైరీస్లో నువ్వు క్లీన్ చిట్గా క్లారిటీతో బయటకు వచ్చావు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ఎజెండా మేము మాట్లాడవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది నీకు కాబోయేటటువంటి భార్య మాధవి గారు. సో ఇప్పుడు నువ్వు కాన్ఫరెన్స్ కాల్ కలుపు. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. हेलो, ఎక్కడున్నావు? నేను ఆఫీస్ లో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? నేను ఆఫీస్ లో ఉన్నా. దేవి ఏమన్నా ఫోన్ చేసిందా మళ్ళీ నీకు?
తన నుంచి అయితే ఏం కాల్స్ రాలేదు. ఐ మీన్ ఏమైనా నెంబర్స్ అలా వస్తే బ్లాక్ లోనే పెడుతున్నా. నీకేమైనా కాల్ చేసిందా? లేదు, నాకు కాల్ రాలేదు. తను నిన్న ఎలా మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తుందేమో అన్న భయం నాకు ఉంది. నా లైఫ్ లో సిచ్యువేషన్స్ అన్ని నీకు చెప్పాను, నీకు మొత్తం తెలుసు. మన ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదంటే మనం దీనికే ముందుగానే ఆలోచించుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడాను. నేను ఒకసారి పెళ్లికి చేసుకోవడానికి పనుల కన్నా ముందు మనం రెడీగా ఉండాలి కదా, మన ఫ్యూచర్ బాగుంటేనే కదా. అందుకే ఒకసారి నీతో డాక్టర్ గారు మాట్లాడతారంటే ఒకసారి మాట్లాడతాను. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ అమ్మాయిలా అనిపిస్తున్నావు అమ్మ మాధవి. చాలా సంతోషం నీతో మాట్లాడుతున్నందుకు. బహుశా పెళ్ళి అయిన తర్వాత మీరిద్దరు వచ్చుంటే కనుక ఇష్యూ ఇంకో విధంగా ఉండేదేమో, ఇంకా జటిలంగా ఉండేది, ఇంకా కాంప్లెక్స్గా ఉండేది. పెళ్ళికి ముందే రావటం అనేది నిజంగా ఆ అమ్మాయి మీకు పెళ్ళికి ముందే మీకు ఒక బల పరీక్ష అనేది పెట్టింది. ఎవరు? దేవి అనే అమ్మాయి, మన భరత్ వాళ్ళ ఎక్స్ వైఫ్. సో మీరేంటంటే పెళ్ళికి ముందే ఈ పరీక్ష పాస్ అవుతే కనుక మీకు అసలు ఏ ఒడిదొడుకు ఉండదు. దీనికి మించినటువంటి ఛాలెంజ్ ఒక భార్యాభర్తల మధ్యన ఏదో వస్తుందని నేను అనుకోను. ఫస్ట్ క్వశ్చన్, డివోర్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సెకండ్ క్వశ్చన్, దేవి నీకు 1కి 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత నీ బ్రెయిన్ వాష్ చేయడానికి ఏమేమి చెప్పేది నీకు? అవి నువ్వు ఎలా టాలరేట్ చేసావు, ఎలా తిరిగి సమాధానం చెప్పావు? భరత్ గురించి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందో నాకు తన క్యారెక్టర్ గానీ, తను లైఫ్ లో ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంత ఫేస్ చేశాడు, ఓకే మన నుంచి ఒక అబ్బాయికి మంచి లైఫ్ దొరుకుతుంది అని ఆలోచించి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించి, వాళ్ళ సైడ్ అంతా నాకు మంచిగా అనిపించింది సార్. ఓకే, దీన్ని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ మంచిగా ఉంటుంది. భరత్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ చేసావమ్మా దానికి ముందు? అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ భరత్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ఏమైనా ఎంక్వైరీస్ చేశారా, లేదంటే కేవలం అతను చెప్పేదే నమ్మారా? అంటే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అంతా ఎంక్వైరీ చేసి తర్వాత మేము డెసిషన్ తీసుకున్నాం. సూపర్ అండి, సూపర్, నైస్ నైస్. మరి దేవి సంగతి చెప్పమ్మా. దేవి ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసింది? ఏం చెప్పేది? అది ఎలా డీల్ చేసేదాన్ని నువ్వు? నాకు అంటే మా భరత్ ఇట్లా డైవర్స్ అయిపోయిన తర్వాత మేమంతా ఓకే, మాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం ప్రాబ్లం లేదు, మా ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అందరికి ఓకే అనుకున్నప్పుడు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం సార్. దాని తర్వాత వన్స్ ఎంగేజ్మెంట్ అయిన ఒక 1 month నుంచి నాకు డైలీ కాల్స్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి సార్ కాల్స్ వచ్చేది. ప్లస్ ఇప్పుడు డైరెక్ట్ గా ఎప్పుడైనా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను, లేదా బయట షాపింగ్ మాల్స్ కి వెళ్ళింటాను, లేదా ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్తాను, ఆ టైంలో వచ్చి డైరెక్ట్ గా నాకు ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి, మీరే నా భరత్ ని మ్యారేజ్ చేసుకునే అమ్మాయి, ఇలా మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్న అబ్బాయిని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, తను మిమ్మల్ని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, ఒక్కసారి ఆలోచన. ఇలా నాకు కొంచెం మైండ్ అనేది డైవర్ట్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు సార్. టెంపుల్స్ కి ఫ్యామిలీతో వెళ్తున్నా కూడా ఇప్పుడు నేను ఒకటే ఉంటే దాన్ని నేను వేరేలాగా అర్థం చేసుకొని నేను భరత్ తో మాట్లాడి ఏమైనా లైక్ ప్రాబ్లమ్స్ వస్తే క్లారిఫై చేసుకుంటాం. మా ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా వచ్చి ఇలా ఆలోచించండి ఒకసారి, మీ అమ్మాయి లైఫ్ పోతుందేమో, ఇట్లా డైవర్స్ తీసుకున్న అబ్బాయితో ఎందుకు, తను ఎంత టార్చర్ చేశారో, మళ్ళీ మీ అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో, ఇలా వాళ్ళ మైండ్ ని కూడా చేంజ్ చేస్తా ఉన్నారు వాళ్ళు. మాక్సిమం ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నారు, ఎట్లయినా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని. అంతేనండి, పెళ్లి క్యాన్సిల్ చేయాలని. ఈవెన్ మేడం యాక్చువల్లీ మ్యారేజ్ కి ఇంకొక 1 month ఉంది అనుకున్నప్పుడు కూడా మాకు అసలు నాకు మ్యారేజ్ వర్క్స్ మీద కానీ ఆఫీస్ వర్క్స్ మీద కానీ కాన్సన్ట్రేషన్ అసలు చేయలేకపోతున్నాను. మ్యారేజ్ చేసుకుంటే నేను నెక్స్ట్ సేమ్ ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఏమైనా నా లైఫ్ లో నేను ఎలా ఫేస్ చేయాలి, మా ఫ్యామిలీకి ఏమైనా చెప్తే వాళ్ళు ఇన్ని జరుగుతున్నా కూడా నువ్వు వద్దు అనుకొని చేసుకున్నావు కదా, నువ్వే ఫేస్ చేసుకో అని వాళ్ళ నుంచి నాకు ఏం సపోర్ట్ రాకుండా మేమిద్దరం ఇలా గొడవలు ఆడుకుంటూ రోజు ఉంటే ఎలా ఫేస్ చేయాలని అలా ఒక మైండ్ నాకు చేంజ్ అయిపోతుంది మేడం. కాదు మాధవి, ఇంట్లో వాళ్ళు వద్దని చెప్తున్నారా? ఎందుకు ఇంత ఇష్యూ జరిగింది కదా, ఈ పెళ్లి వద్దు క్యాన్సిల్ చేసుకుందాం అంటున్నారా మిమ్మల్ని? అంటే వాళ్ళు ఆలోచించు ఒకసారి, ఇంత లైక్ ఇప్పుడే కాదు కదా, ఆలోచించు, ఇతను కాకపోతే ఇంకా బెటర్ గుడ్ పర్సన్ రావచ్చు కదా, ఇలా చెప్పేవాళ్ళు. కానీ నువ్వైతే మాత్రం నాకు భరతే కావాలని పట్టుబట్టేదానమ్మా. అవును సార్, కాకపోతే నాకు భరత్ లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని, తను ఎలా దాని నుంచి ఓవర్కమ్ అయ్యాడు, ఇవన్నీ నాకు నచ్చి ఇప్పుడు తను నెక్స్ట్
నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఎలా చూసుకుంటాడు, ఇవన్నీ నేను తన మీద నమ్మి నేను ఓకే చెప్పాను సార్. సరే సరే మొత్తం చెప్పాను సార్, నా లైఫ్ లో జరిగిన విషయం ప్రతి విషయం చెప్పాను సార్ తనకి. మీరు చేసిన చాలా మంచి పని అదే భరత్. చెప్పారు Open భరత్. గా. ఇప్పుడు ఒకటి నెంబర్ 1 మీరు చెప్పకపోయినా తెలుసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే ఇదేదో ఎక్కడో అప్పుడు నెగటివిటీ అవుతుంది కదా కళ్యాణి ఎక్కడో గారు. మారుమూల ప్రాంతంలో పెళ్లి చేసుకోవటం కాదు, మీరు అప్ఫ్రంట్ గా చెప్పారు, అది అప్రిషియేట్ చేస్తాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ ఎంక్వైరీస్ లో కూడా మీ క్యారెక్టర్ కరెక్ట్ అని తెలిసింది. ఇప్పుడు 3వ ఫేజ్ లో ఏంటంటే మా ఎంక్వైరీస్ లో కూడా మీ క్యారెక్టర్ కరెక్ట్ అని తెలిసింది. సో అన్ని విధాలుగా పాజిటివ్ అని. కానీ ఇక్కడ అమ్మాయికి ఉన్న డైలమా ఏంటంటే, ఆ అమ్మాయికి ఉండేటటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఏ ఆడపిల్ల ముందుకొచ్చి తీసుకున్నటువంటి ఒక స్టెప్, ప్రేమించి సంవత్సరం పాటు ప్రేమించి ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులని ఎదిరించో బతిమాలకో పెళ్లి చేసుకున్న మీరే 1 ఇయర్కి మించి పెళ్లి నిలబెట్టుకోలేకపోయారు. అలాంటి అబ్బాయిని నేను కోరొచ్చి చేసుకుంటున్నాను, ప్రేమించుకున్నటువంటి అమ్మాయే తట్టుకోలేనటువంటి అబ్బాయిని నేను ముందుకొచ్చి చేసుకుంటే కనుక ఎంత సీవీ నచ్చి ఎంత గొప్పవాడి ఎంత మెచ్చినా కూడా రేపొద్దున నా పరిస్థితి కూడా సంవత్సరం తర్వాత ఇదే జరిగితే ఏంటి అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయిలోకి రావటం. దాంతోపాటు ఏంటంటే వెనక నుంచి వచ్చి దేవి ఈ విధంగా నలుగురి చేత 4 మాటలు చెప్పించి ఈ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేయటం. ఈ అమ్మాయి ఏంటంటే ముందు నువ్వు వెనకతలు గొయ్యి, నచ్చినటువంటి అబ్బాయి, అన్ని బాగున్నటువంటి అబ్బాయి, ఎంతో సిన్సియర్గా చెప్పినటువంటి అబ్బాయిని చేసుకోవాలా, లేదంటే లోకం అంతా కూడా ఒకే తట్టి మీదకి వచ్చి ఎందుకు రిస్క్ అనేటటువంటి మాట దేవి మాటల్లో ఏమన్నా 1% అన్నా నిజం ఉందేమో, చేతులు దులుపుకుని ఎంగేజ్మెంట్ వరకే అయ్యింది కదా, ఏముందిలే పెళ్లి వరకు అవ్వలేదు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి చేసినటువంటి పోరాటం, ఇప్పుడు వరకు చేసినటువంటి పోరాటం బహుశా చాలా కష్టసాధ్యం. అది ఎందుకు 1% రిస్క్ ఉన్నా కూడా ఎందుకు ఇటువంటి దాంట్లో దిగాలి? పెళ్లి సంబంధాలు రాక, జీవితం లేక, కుటుంబం లేక, అన్నీ ఉన్నా కూడా అమ్మాయి నీ వెనకతలు వచ్చింది కాబట్టి నిజంగా వెరీ వెల్ అప్రిషియేటెడ్, చాలా గ్రేట్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. కానీ ఇప్పటికీ కూడా మాధవి మనసులో ఒక డైలమా ఉంది. అవును సార్. డైలమా ఉందా, అనుమానం ఉందా, భయం ఉందా, ఏముంది? వరకు వెళ్తే వాళ్ళ నుంచి నేను ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎవరిని? ఇలా చాలా అమ్మాయి చాలా నుంచి. సార్. రేపు సొసైటీలో నేను ఎలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ ఇలా మ్యారేజ్ చేసుకుంటే అని నాకు ఒక డైలమాలో ఉన్నాను సార్ నేను. కదమ్మా, ఇప్పుడు దేవి డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోతుందా నీకు ఇప్పుడు, ఇంతకు ముందులా కాకుండా? అంటే అలా కూడా కాదు సార్, చాలా కాల్స్ డిస్టర్బ్ సార్, అసలు ఏం వర్క్స్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా అమ్మాయి మీద ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పి వెళ్ళటమే చట్టపరంగా, అంతే కదా. ఆల్రెడీ మీరు పోలీస్ కేసు ఫైల్ చేశారు కాబట్టి ఈ అమ్మాయి అనవసరమైన న్యూసెన్స్ చేస్తుందని చెప్పి న్యూసెన్స్ కేసు పెట్టచ్చమ్మా. మీరిద్దరు కూడా మీ ఇద్దరు కలిసిగట్టుగా వెళ్ళి మీరు న్యూసెన్స్ కేసు పెట్టచ్చు. ఇప్పటి వరకు ఆ అబ్బాయి పెట్టాడు, కానీ ఇద్దరు వెళ్ళి పెడితే కనుక ఆ అమ్మాయికి న్యాయస్థానం అనేది సరైనటువంటి పోలీస్ స్టేషన్లో కానీ సరైన బుద్ధి వస్తుంది. కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే ఆ అమ్మాయిని ఇక్కడ డిలీట్ చేసి ఎలిమినేట్ చేయడం, ఈ జీవితంలో ప్రమేయం లేకుండా ఉండటం అనేటటువంటిది ఇక్కడ పెద్ద అంశం కాదు. ఎందుకంటే కనుక దానికి ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా అదే ఓవర్ పొసెసివ్నెస్ అనేటటువంటి సినారియో కొనసాగిస్తుంది. నాకు దక్కనటువంటి, నేను ప్రేమించి నాకు దక్కనటువంటి అబ్బాయి ఎవరికి దక్కకూడదనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, లేదంటే ఆ అమ్మాయి ఎక్కడ పప్పులో కాలేసింది అనేటటువంటి రియలైజేషన్ రావటం వల్ల ఎంత మంచి వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను, ఆ మంచి వ్యక్తిని మళ్ళీ నా జీవితంలో ఏదో విధంగా 100 106 రాబట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన, దాంతో ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో పాటు ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఆ అమ్మాయిలో కనిపిస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. మేము కూడా ఎంక్వైరీస్ చేసిన దాంట్లో ఏంటంటే కీ క్యారెక్టరిస్టిక్స్ ఆ అమ్మాయికి ఉన్నాయి. ఆ అమ్మాయికి ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అన్నట్టుగా మాకు తెలిసింది, అదంతా వేరే విషయం. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఎలాంటిది, ఆ అమ్మాయి నార్సిస్టిక్కా, సాడిస్టిక్కా, స్వార్థపూరితమా, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని ధ్వంసం చేసి మళ్ళీ భరత్ని దక్కించుకునే ప్రయత్నం చేసిందా, లేదంటే భరత్ యొక్క జీవితం సర్వనాశనం అయ్యేంత వరకు ఆ అమ్మాయి నిద్రపోదా, ఇలాంటివి చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కావాల్సింది ఏంటంటే ఈరోజు పెళ్లి కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి నేను ప్రత్యేకంగా చెప్పేటటువంటి అంశం ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి వాటి గురించే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను నా లైఫ్ లో, మళ్ళీ ఇలాంటిది నేను ఫేస్ చేయడానికి రెడీగా లేను. నువ్వు ఇప్పుడు నా మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నా కానీ ఫ్యూచర్ లో తన మాటలు కొంచెం నిజం అనిపించచ్చు నీకు. మ్యారేజ్ ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చావు, నేను ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకూడదు నా మ్యారేజ్ లైఫ్ లో అని నేను డిసైడ్ అయ్యాను. సో అందుకే నేను కొంచెం ఇలా డైలమాలో ఉంటున్నాను. ఇక్కడ ఏంటంటేనమ్మా, ఒకటే మాధవి భరత్ మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఈరోజు ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రయాణం ఒక 4 నెలలు మాత్రమే, దీనికంటే ఎన్నో 10 రెట్లు మీరిద్దరు ప్రయాణం చేయాలి, ఎన్నో సంవత్సరాల పాటు జీవితకాలం ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టినటువంటి వర్డ్స్, ఈ బీజాలు ఏవైతే ఆ అమ్మాయి నాటిందో నీ బ్రెయిన్లో, ఓకే భరత్ సంగతి తీసి పక్కన పెట్టేసి మాధవి,
ఎప్పుడైతే ఏజ్తో పాటు నీకు ఒక మెచ్యూరిటీ, ఒక అవగాహన, ఒక ఆలోచన, ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ పెరుగుతాయో ఏదో ఒక చిన్నపాటి సంఘటన నీకు కనిపించవచ్చు, ఎవరితోనో మాట్లాడుతున్నాడో, ఎవరితో చాలా ఫెమిలియర్గా వ్యవహరిస్తున్నాడో అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఆ చుక్క ఈ చుక్క కలవకూడదు. అప్పుడు దాని గురించి అనమాట ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే కనుక, మీరు చెప్పుడు మాటలు వినకుండా మీ మనసుతో ఒకరినొకరిని అర్థం చేసుకోండి అనేటటువంటిది, ట్రాన్స్పరెంట్గా ఒకరినొకరిని అర్థం చేసుకోండి. ఏదున్నా కూడా సీక్రెట్స్ పెట్టుకోకుండా ఓపెన్గా డిస్కస్ చేసుకోండి. మీ ఇద్దరు లోపల ఉండేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు మీరిద్దరు ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేసుకుని ఏది చేయగలం ఏది చేయలేము అనేది మీరు ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే బయట నుంచి వచ్చేటటువంటి మాటలు మీ మనసులో ఇరుక్కోకుండా ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి అనేది. మీ ఇద్దరి జీవితంలో ఈ అమ్మాయి వచ్చి చాలా పుణ్య కార్యక్రమం చేస్తుందని నేను చెప్పాలి. ఎందుకంటే కనుక ఏదైతే ఈ పాటి బ్యారియరు ఈరోజు దేవి అనే వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి నీ బ్రెయిన్లో ఈ మాటలు పెట్టకపోతే కనుక మీ పేరెంట్స్ నువ్వు ఇంకొద్దు ముందుకెళ్ళి ఇంకొంత ఎక్స్ట్రా ఎంక్వైరీస్ చేసి ఉండేవారు కాదు. సుమన్ టీవీ వాళ్ళు మేము కూడా మా టీం వరకు వచ్చి మేము కూడా ఈ ఎంక్వైరీస్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రెష్ పేజ్గా నీకు భరత్ అనేటటువంటి వ్యక్తి నీ కళ్ళెదురుగుంటా ఉన్నాడు కాబట్టి బల్ల గుద్ది మనసు మీద చేసుకుని భరత్ ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటటువంటిది మేము చెప్పగలుగుతున్నాం. 3 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఏ మ్యారేజ్ అయినా ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకునే వాళ్ళైనా కానీ లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ప్రాబ్లమ్స్ వచ్చి చేసేటటువంటి కౌన్సిలింగ్ కాదు. ఒకప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే కనుక దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనస్పర్ధలు వస్తే కనుక ఎలా ఎదుర్కోవాలి, భిన్నంగా ఆలోచించేటటువంటి పరిస్థితులు వస్తే కనుక, అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఒకేలాగా లేనటువంటి పరిస్థితి వస్తే కనుక ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి అనే దానికి ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అనేది కరోనా వైరస్ రాకుండానే వ్యాక్సినేషన్ ఎలా అయితే చేసుకుంటున్నాం దాని లాంటిది అనమాట. ఇది ఒక వ్యాక్సిన్ లాంటిది, ముందు జాగ్రత్త చర్య. ఎగ్జాక్ట్లీ అండి, ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ప్రీమెరైటల్ కౌన్సిలింగ్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇందాక నేను చెప్పినటువంటిగా ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి లోపాలు ఉన్నా ఏమున్నా కూడా ముందస్తు చెప్పేసుకోండి. పెళ్లి తర్వాత చెప్దాము, ప్రేమ పెరిగిన తర్వాత చెప్తాము, అతని మనసు పెద్ద సముద్రం అంతా అయిన తర్వాత చెప్దామని అనుకోవటం కాదు, ముందస్తేనే చెప్పేసుకోండి. అది ఒక ట్రాన్స్పరెన్సీ. 3వ అంశం ఏంటంటే వ్యక్తిత్వ పరంగా లోపాలు ఏవైతే ఉంటాయి కనుక, నేను ఇది భరించగలను ఇది భరించలేను, దీని వరకు అయితే నేను టాలరేట్ చేస్తాను, ఇంతవరకు అయితే టాలరేట్ చేయను, నా జీవితంలో మా అమ్మాయి యొక్క ప్రభావం ఇంతవరకు ఉంటుంది, మా అక్క చెల్లెల ప్రభావం ఇంతవరకు ఉంటుంది, మా తండ్రి ప్రభావం ఇంతవరకు ఉంటుంది. ఎవరెవరు మీ ఇద్దరి జీవితంలో మధ్యస్థు దూరుతారో, ఎవరెవరి యొక్క ప్రమేయం మీ జీవితాల్లో ఉంటాయి అంటే మీ వ్యక్తిత్వాలే కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి వేరే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కూడా మీ జీవితంలో ఎటువంటి ప్రభావం ప్రమేయం ఉంటుంది అనేది ముందస్తు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సార్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి ఇలా ఉండేవాడు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు, ఇది కూడా పెద్ద గోల మాకు వచ్చేది. అవునవును, ఇది పెద్ద ప్రాబ్లం. మా అత్త మాట వింటాడు, ప్రేమించేటప్పుడు ఏమొచ్చి నువ్వే ప్రపంచం, నువ్వే జీవితం, నీలాంటి అమ్మాయిలు నేను చూడలేదని అంటాడు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మ పక్కనే కూర్చుంటాడు, వాళ్ళ అమ్మ చెప్పిందేమి అంటాడు, ఈకలు పక్కపక్కలో అనేది అంటూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల ఉండేటట్టు. అదేవిధంగా అబ్బాయిలు ఏమంటూ ఉంటారు, ఇదేంటి టైం దొరికినప్పుడల్లా మీ అమ్మకు ఫోన్ చేస్తావు, అమ్మ పప్పులో ఎంత ఉప్పు వేయచ్చు అని మీ అమ్మనే అడుగుతావు, అమ్మ ఈరోజు సాంబార్ వాడాలా లేదంటే తోటకూర వేపడి చేయాలని మీ అమ్మనే అడుగుతావు, అన్నింటికి మీ అమ్మని అడిగేటట్టయితే నేను ఎందుకు అని చెప్పి అబ్బాయిలు వచ్చి మా దగ్గర చెప్తాను. సో ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అనేది కేవలం మీ మనసులు మీ మనస్తత్వాలు అర్థం చేసుకోవటమే కాకుండా ఎవరెవరు ఎంత పాత్ర పోషిస్తారు మీ ఇద్దరి జీవితాలు అనే సబ్జెక్ట్ కూడా ఇరువైపులా అర్థం చేసుకోవడానికి ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అనేది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కింద కూడా పనిచేస్తారు. ఎంత బలంగా ఉన్నా కూడా దేవి లాంటి వ్యక్తులు పదే పదే మీ జీవితాల్లో దూరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది అంటే కనుక మీరిద్దరు ఇంకా చిన్నపిల్లలు, భవిష్యత్తు ఉంది. అటువంటి సాడిస్టిక్ మెంటాలిటీతో, నార్సిజం అనేటటువంటి ఆలోచన శైలితో వచ్చే దేవి లాంటి వ్యక్తులు మీ జీవితంలో వచ్చి ఇంకా చిందరవందర చేయకుండా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ లీగల్ అడ్వైస్ తీసుకోవటం కానీ ఖచ్చితంగా అయితే మాత్రం చేయాలి మరి రానున్న రోజుల్లో. బీ స్ట్రాంగ్ అండి, స్ట్రాంగ్ గా ఉండండి, డాక్టర్ గారి సలహాను తీసుకోండి. అవసరమైతే ఒక్కసారి మీ ఇద్దరు కూడా వచ్చి కలవచ్చు పర్సనల్. ఏమైనా ఉంటే కనుక రండి, 90% అంతా క్లియర్ అయిపోయింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏమైనా ఉంటే కనుక ఆలోచించరండి, లేని పక్షంలో రావద్దు. చెప్పినటువంటి సూత్రాలు మాత్రం గుర్తుపెట్టుకుని హ్యాపీగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మా, రైట్.